నమస్కారం ప్రైమ్ 9 కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక చిన్న బొమ్మ ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఈ నల్లటి చర్మం కలిగే బొమ్మ నటాషా చైనీస్ ప్లాట్ఫామ్లలో వీడియోల ద్వారా వైరల్ గా మారింది. అయితే ఈ బొమ్మ పట్ల ప్రదర్శిస్తున్న హింసాత్మకమైన చర్యలు విస్తృతమైన నిరసనలకు దారితీశాయి. చైనాలో రెడ్ నోట్, డౌయిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నటాషా బొమ్మకు సంబంధించిన వీడియోలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ బొమ్మ చిన్నగా మెత్తగా ఉండి ఒత్తిడి తగ్గించే బొమ్మగా ప్రచారం చేయబడింది. తెలుపు, గోధుమ, నలుపు రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. కానీ ఎక్కువగా ముదురు రంగు చర్మం, అతిశయోక్తి లక్షణాలున్న బొమ్మను ఈ వీడియోలలో చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ ఒక చైనీస్ బ్లాగర్తో ప్రారంభమైందని చెబుతున్నారు. అతను సరదాగా ఈ బొమ్మను తన కూతురుగా పరిచయం చేసి దానికి నటాషా అని పేరు పెట్టాడు. అయితే ఆ తర్వాత ఆ బొమ్మను హింసించే వీడియోలు చాలా పెరిగిపోయాయి. ఈ వీడియోలలో ప్రజలు నటాషా బొమ్మలను గట్టిగా నొక్కేయడం, కొట్టడం, సాగదీయడం, కాళ్లతో తొక్కడం, వేడి నీటిలో మరిగించడం, చివరికి వాటిపై వాహనాలు నడిపించడం వంటివి కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి పనులు ఒత్తిడిని తగ్గిస్తాయి అనేది వారి నమ్మకం. అయితే ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా నల్లజాతి వర్గాల ప్రజలు, జాతి వివక్ష వ్యతిరేక కార్యకర్తలు ఈ వీడియోలపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలు ముదురు రంగు చర్మం ఉన్న వారిని అమానవీయంగా చూపించటానికి, జాతి వివక్షతతో కూడిన మూస ధోరణులను బలోపేతం చేయటానికి ఉపయోగపడుతున్నాయని వారు వాదన. అంతేకాదు ఇది నల్లజాతి పిల్లల ఆత్మ గౌరవంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వీడియోలలో తెల్లటి బొమ్మను హింసించటం చాలా మానవత్వంతో కూడినది అని భావించి నల్లటి బొమ్మను ఎంచుకున్నామని కొంతమంది యూజర్లు స్పష్టంగా పేర్కొనటం పరిస్థితి తీవ్రతను మనకి తెలియజేస్తుంది. గతంలో ఆఫ్రికాలో ఆన్లైన్ కంటెంట్ కోసం నల్లజాతి పిల్లలను దోపిడీ చేసిన సంఘటనలతో ఈ బొమ్మ ట్రెండ్కు కొన్ని పోలికలు ఉన్నాయని కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. 2022లో బీబీసీలో చేసిన ఒక పరిశోధన ఈ రకమైన దోపిడీని డాక్యుమెంట్ చేసింది. ఈ పరిణామాలపై స్పందిస్తూ చైనీస్ నియంత్రణ సంస్థలు, చైనా కన్స్యూమర్స్ అసోసియేషన్ వంటివి హింసాత్మకమైన ప్రచార వీడియోలను తొలగించాయని ఆదేశించాయి. ప్రధాన భూభాగంలో చైనా పాఠశాలలు కూడా ఈ బొమ్మలను తమ ప్రాంగణంలోనికి అనుమతించడం లేదు. అయినప్పటికీ కొన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఈ బొమ్మలు ఇంకా అందుబాటులో ఉన్నాయని నివేదికలే చెబుతున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో చూడాలి. ఇది కేవలం ఒక బొమ్మ సమస్య మాత్రమే కాదు, సమాజంలో నెలకొన్న జాతి వివక్ష, సంస్కృతి, నైతిక విలువలపై విస్తృత చర్చకు దారితీస్తోంది.